వృషభ రాశి వారికి జనవరి 14, 15, 16 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనే వ్యక్తి రాకతోటి జరిగేది ఇదేనండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా కానీ 100% నిజం. మీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరే సత్యాలన్నమాట ఇవి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరుపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ వెంటనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరాయండి. మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ 2026వ సంవత్సరంలో వీరి యొక్క జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 14, 15, 16 ఈ 3 రోజులు కూడా పండుగ రోజులే. అయితే ఈ యొక్క పండుగ రోజులు అనేవి నిజంగా కొంతమంది జీవితానికి ఎంత పండుగైనా కానీ రోజులన్నీ ఒకేలా ఉంటాయి. కానీ వృషభ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ఈ పండుగ రోజులు రెట్టింపు సంతోషాన్ని తీసుకొస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరమే వీరి జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, అవమానాలు, డబ్బు లేనితనం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిదీ కూడా రుచి చూశారు. వీటన్నింటి నుంచి కూడా కొన్ని అనుభవాలను నేర్చుకొని కొంతమంది స్నేహితుల యొక్క వ్యక్తిత్వాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని, ఎవరితో ఎలా మెలగాలి అని చెప్పి తెలుసుకొని, వీటన్నింటి పట్టి కూడా జీవితాన్ని ఎలా మనకి అనుకూలంగా మార్చుకోవాలి, జీవితాన్ని ఎలా ఎదుగుదల చేసుకోవాలి అని చెప్పి ఒక రకమైన కాన్సన్ట్రేషన్ అనేది, అంటే ఒక రకమైన ఆసక్తిని వృషభ రాశి వారు వారి మనసులో ఫిక్స్ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఈ 2026 సంవత్సరం నుంచి మా లైఫ్ అనేది ఇలా ఉండాలి, మాకు ఈ చెడ్డ అలవాట్లు ఉంటే వీటిని మానేసేయాలి, ఈ మంచి అలవాట్ల వైపే మేము నడవాలి అని చెప్పి ఒక్కొక్క సంకల్పం తీసుకుంటారు. అలాగే వీరు కూడా ఈ 2026వ సంవత్సరం నుంచి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, ఏదైనా చెడ్డ అలవాట్లు ఉంటే వాటిని పూర్తిగా మానేసేయాలి, చేసే పని మీద శ్రద్ధను ఎక్కువ పెట్టాలి, రూపాయి సంపాదించే దగ్గర ఒక 5-6 రూపాయలు సంపాదించుకోవాలి, కష్టపడాలి, మాకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి అని చెప్పి వీరి లైఫ్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి గురించి ప్రస్తుతం మనం వీరి యొక్క మానసిక స్థితిని గురించి మాట్లాడుకున్నట్లయితే గతంలో ఎన్నో రకాలైన కష్టాలు పడ్డారండి. గతంలో అనేకంటే కూడా చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ సమస్యల పరంగా మానసికమైన ఒత్తిడిని అనుభవిస్తూ, కొంతమంది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం వల్ల, లేకుంటే కనుక తండ్రి నుంచి ఎడబాటు కావడం వల్ల, ముఖ్యంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఇటు అబ్బాయిలకైతే కనుక వారి భుజాల మీద పడటం, ఇటు అమ్మాయిలకైతే కనుక మానసికంగా దృఢంగా ఉండాలి, మా కుటుంబానికి మేమే ఒక వెన్నుముకలాగా నిలబడాలి అని చెప్పి వారికి వారు ఒక నిర్ణయం తీసుకొని మానసికంగా బాధలు అనుభవిస్తున్నప్పటికీ
ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ వృషభం అంటే ఎద్దు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎద్దు ఎన్నో భుజాల మీద వాటి యొక్క ఆ బరువుని మోస్తుంది, ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేస్తుంది. ఇలా చిన్న పనిలో పెద్ద పనిలో వృషభ రాశిని అంటే వృషభాన్ని అంటే ఎద్దుని ఎన్నో రకాలుగా జనం వాడుకుంటూ ఉంటారు. కానీ దాని మీద విలువ అనేది తక్కువ చూపిస్తూ ఉంటారనమాట. ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఉండేవాళ్ళు కేవలం వారి యొక్క యజమానులే తప్ప మిగతా చుట్టూ బయట ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక ఎద్దులాగానే చూస్తూ ఉంటుంది వారిని. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారిని వీరికి దగ్గరగా ఉండే వీరి యొక్క తల్లి తండ్రి, వీరి యొక్క తోబుట్టువులు లేదంటే వీరి యొక్క రక్త సంబంధికులు మాత్రమే వీరి యొక్క కష్టాన్ని గుర్తిస్తారే తప్ప మిగతా వారందరూ కూడా వీరి యొక్క కష్టాన్ని గుర్తించేదానికంటే వీరిలో తప్పు ఒప్పులను వెతుకులాటలో చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎక్కడో శత్రువులు ఉండరండి, ఇంట్లోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మీకు ఒక మాట చెప్తే కోపం వచ్చినా ఇది 100% మందికి జరగకపోయినా గుర్తుంచుకోండి, 100% మెంబర్స్కి జరగకపోయినా 100లో ఒక 80% వరకు మాత్రం పక్కాగా జరుగుతుంది. ఏంటది అంటే కనుక తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది ఈ వృషభ రాశి వారికి తక్కువగా దొరుకుతుంది. అలాగే తోబుట్టువుల ప్రేమ కూడా ఈ వృషభ రాశి వారికి చాలా తక్కువగా దొరుకుతుంది. ఎందుకు తక్కువగా దొరుకుతుంది అంటే కనుక కేవలం వీరు ఒక పని చేసే వస్తువులాగానే వీరిని చూడటం, నెల వచ్చేసరికే జీతం తీసుకొచ్చి వారి చేతిలో పెట్టే ఒక యంత్రం లాగానే చూడటం, తిన్నారా తినలేదా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చేసే రూపాయిని దాచిపెట్టుకోండి, ఇలా డబ్బుని పొదుపు చేసుకుంటే మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది, సమాజంలో మీరు ఇలా ఉంటేనే బ్రతకగలుగుతారు అని చెప్పి ఇలా తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చే మాటలు అనేవి 80% మందికి తక్కువగానే ఉంటాయి. కేవలం ఒక వస్తువులాగా వాడుకోవడానికి మాత్రమే చూసే జనాలే ఎక్కువగా ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను వృషభ రాశి వారికి చిన్నతనంలో ప్రతి ఒక్కరూ కొన్ని తప్పులు చేస్తారు, కొన్ని ఒప్పులు చేస్తారు, తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేస్తారు. కానీ ఎప్పుడైతే కాస్త 30+ అంటే 30 సంవత్సరాలు దాటుతాయో 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా అసలు జీవితం అంటే ఏంటి, గతంలో నేనేం తప్పులు చేశాను, ఆ తప్పులు ఇప్పుడు చేయకుండా ఉండాలంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నన్ను నేను నిలబెట్టుకోవాలి, ఎలా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నాకంటూ ఒక పేరు రావాలి అని చెప్పి పడే కష్టానికంటే కూడా ఇంకాస్త ఎక్కువగా కష్టపడి వారికంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం అనేది 30 దాటిన తర్వాత వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, అసలు కష్టాల కోసమే పుట్టామా, అసలు మా జీవితంలో మేము ఏదైనా కానీ సుఖాలను చూసామా అని చెప్పి అనుకొని ఫీల్ అయ్యి 4 గోడల మధ్య కన్నీటిని పెట్టుకున్నటువంటి రోజులు కూడా వృషభ రాశి వారి జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహం కాకముందు, వివాహం జరిగిన తరువాత వీరి జీవితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వివాహం జరిగిన తర్వాత ఇటు ఆడవారిలో కానీ ఇటు మగవారిలో కానీ వచ్చే జీవిత భాగస్వామి ఏదైతే ఉంటుందో అంటే ఎవరైతే ఉంటారో ఇటు అమ్మాయి అయినా కానీ ఇటు అబ్బాయి అయినా కానీ వీరి యొక్క మంచి కోరుకునే వారే 100% ఉంటారనమాట. వీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ కూడా గమనిస్తారు. నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన కామెంట్ని అయితే షేర్ చేయండి. మా యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మా యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగుని కూడా గమనిస్తున్నారు, ప్రతిదీ కూడా మాకు చెప్పి చేయాలి అని చెప్పి చెప్తున్నారు, ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, మేము ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మా యొక్క లైఫ్లో పెళ్ళైన తర్వాత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అనుకునేవారు దయచేసి కింద కామెంట్ చేయండి. ఏమీ అవసరంలా ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి, నాకు అర్థమైపోతుంది అనమాట.
ఎందుకు అంటే కనుక నిజంగా ఇది మీ జీవితంలో జరుగుతూ ఉంటే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఒక మనిషి మీద ఈ రోజుల్లో ఒక శ్రద్ధను చూపిస్తున్నా, ఒక ప్రేమను చూపిస్తున్నా, వారి యొక్క సమయాన్ని కూడా పక్కన పెట్టి వీరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అంటే అది వారి మీద ఉన్నటువంటి ప్రేమ. తిట్టిన, కొట్టిన, అరిచిన, అవమానపరిచిన, నలుగురిలో తక్కువగా మాట్లాడిన, ఏది ఏమైనప్పటికీ కూడాను వీరికి వారి మీద ప్రేమ ఏమాత్రం తగ్గడం లేదు. వారిని ఒక స్థాయిలో నుంచోపెట్టాలి అని చెప్పి చూడటం, ఎక్కడ వారు డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తారో, ఎక్కడ వారిని అవసరానికి వాడుకునే వాళ్ళ చుట్టూ తిరుగుతారో, అనవసరంగా వారి సమయాన్ని వృధా చేసుకుంటారో, లేదంటే కనుక స్నేహితుల మాయమాటల్లో పడిపోతారో, లేకపోతే కనుక ఏ విధమైన వాటెవర్ ఏ కష్టంలో పడిపోతారో, ఏ నష్టాన్ని తెచ్చుకుంటారో అని చెప్పి ప్రతి అడుగుని కూడా గమనించే లైఫ్ పార్ట్నర్ కనుక మీ జీవితంలో ఉంటే దయచేసి వారు ఏం చెప్తున్నారు, వారి యొక్క మనసులో ఉండే ఆంతర్యం ఏంటి, మీకు వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మీరు కాస్తంత ఆలకించే ప్రయత్నం చేయండి. రోజుకు ఒక అర్ధగంట మీ యొక్క జీవిత భాగస్వామితో గడిపే ప్రయత్నం చేయండి. మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు మీతో 20 సంవత్సరాలు ఉంటారు, కానీ మిగిలిన 80 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 80 సంవత్సరాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మాత్రమే మీతో ఉంటారు. కాబట్టి వారిని కోప్పడటం, వారిని అసహించుకోవడం, ఏంటి ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటావు నువ్వు, నీకు అనవసరం కదా అని చెప్పి అరవటం, ఇటువంటివి ఏవి కూడా చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని తల్లి తర్వాత తల్లిలా, లేదంటే కనుక తండ్రి తర్వాత తండ్రిలా, కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అనేది వారు పూర్తిగా తీసుకుంటారు. నిజంగా వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం 100% మంచి వాళ్ళు వస్తారండి. మీరు ఈ విషయంలో మాత్రం మిగతా విషయాల్లో కష్టాలు చూసుండొచ్చు, బాధలు చూసుండొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం నిజంగా 100% అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టే ఇటువంటి లైఫ్ పార్ట్నర్లు మీ జీవితంలోకి వచ్చారు. పెళ్ళైన తర్వాత మీ యొక్క ఎదుగుదలలో కానీ, మీరు వ్యాపారం చేసే దగ్గర కానీ, లేదంటే కనుక మీ యొక్క ఆస్తుల పెరుగుదల విషయంలో కానీ, ఏది ఏమైనప్పటికీ కూడాను వీరి వల్ల అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి వారు చెప్పే మాటలు మీకు 100% కలిసి వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వారు చెప్పే మాటలు వినే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి రాకతోటి జరిగేది ఇదే, నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో, ఇటు రక్త సంబంధమైన కానీ, లేదంటే ఇందాక నేను చెప్పినట్లుగా మీ యొక్క జీవిత భాగస్వామైనా కానీ, లేకుంటే కనుక మీ ఇంట్లో ఒక బంధువులలో ఒకరైనా కానివ్వండి, ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు ఎటువంటి నష్టాలు అనేవి జరగవు. ముఖ్యంగా ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి అయితే ఎస్ 100% నిజం. మా యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన పేరు స్టార్టింగ్ ఎస్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటే కనుక ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి, నాకు అర్థమైపోతుంది. ఎందుకు అంటే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఎస్ అనే వ్యక్తి అయితే కనుక నిజంగా మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. వీరు మీ జీవితంలో ఉన్నంత కాలం కూడా అదృష్టం, వైభోగం, అలాగే చేసే పనులలో రెట్టింపు కలుసుబాటు, సమాజంలో సంఘంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు అనేవి ఎక్కువగా దక్కటం, వీరి వల్ల మనశ్శాంతి, వీరు చెప్పే మాటల వల్ల మీ యొక్క జీవితంలో ప్రతి అడుగు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారనమాట. ఈ ఎస్ అనే వ్యక్తి రాకతో మీ యొక్క లైఫ్ అనేది అదృష్టం వైపుకు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నిజంగా వీడికి లేదంటే అలా అన్నందుకు వీరికి లేదంటే కనుక ఈవిడకు ఈ యొక్క అమ్మాయితో లేదా ఈ యొక్క అబ్బాయితోటి పెళ్లి జరిగిన తర్వాత లైఫ్లో కుదురుకున్నాడమ్మా, లైఫ్లో కుదుట పడ్డాడు, వీడికంటూ ఒక స్పెషాలిటీని అయితే తెచ్చుకున్నాడు, ఒక గుర్తింపునైతే తెచ్చుకున్నాడు, మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నాడు, మంచిగా
సెటిల్ అయిపోయాడు, పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు, వీరి యొక్క ఫ్యామిలీ అంటూ చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది అన్న ఇదైతే మీకు సంఘంలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంతటి గొప్ప అదృష్టం అనేది ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరుగుతుంది. ఇక బయట వారి విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ముఖ్యంగా రక్త సంబంధం కాకుండా, లైఫ్ పార్ట్నర్ కాకుండా ఇక ఈ యొక్క బయట స్నేహితులలో కనుక ఉంటే మాత్రం జాగ్రత్త అండి. ఎందుకంటే ఈ ఎస్ అనే వ్యక్తి పేరు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు చాలా తెలివిగా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా అణువణువు కూడా ఆలోచించి ఎక్కడా కూడా వారికి కష్టం కలగకుండా, వారికి నష్టం చేసుకోకుండా, ఏదైనా కూడా వారి యొక్క ఉపయోగం గురించి ఆలోచించుకుంటూ వారి పడిపోకుండా, అవసరమైతే ఎదుటి వారిని పడేసి వారి మీద అంటే వారిని తొక్కుతూ ఎదిగే శక్తి అనేది ఎస్ అనే వ్యక్తి దగ్గర ఉంటుంది. కాబట్టి వీరిని తక్కువ అంచనా వేయవద్దు, అంత గుడ్డిగా కూడా నమ్మొద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త. బయట వ్యక్తి అయితే అర్థమైంది కదా, ఇంట్లో వ్యక్తి లైఫ్ పార్ట్నర్ అయితే కాదు, బయట వ్యక్తి అయితే మాత్రం ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. ఇక్కడ ఎవరు కూడా మన వాళ్ళు అని చెప్పి అనుకోవటానికి లేదండి, మన స్నేహితులు అనుకోవటానికి లేదు. ఈ రోజుల్లో రక్త సంబంధికుల మధ్యనే ఒకరి మధ్య ఒకరికి స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఒకరు ఎదుగుతుంటే ఒకరు కూర్చొని ఏడవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. అటువంటిది స్నేహితులలో, ఎవరో దూరపు బంధువులలో మనకి ముఖ్యంగా మన మంచి కోరుకుంటున్నారబ్బా, మన మంచి కోరి చెప్తున్నారబ్బా అని చెప్పి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మొద్దు, ఒకరి ట్రాప్లో అయితే పడొద్దు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి చుట్టుపక్కల ఉండే స్నేహితుల గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్నేహితులలో కూడా స్వార్థపరులు చాలా ఎక్కువగా ఉంటారు. వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభం కోసం, వారు ఒకరిని పతనం చేయడం కోసం అనేక రకాలైన దురలవాట్లను మీకు నేర్పిస్తూ మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక కుడుమిస్తే పండుగ టైప్ అనమాట. కాస్త మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్గా పడిపోతారనమాట. కాబట్టి అలా ఉండకండి, ఈ రోజులను బట్టి అలా ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా అవసరాలు తీర్చుకోవడం కోసం జనం దువ్వుతున్నారు. దువ్వి మాయ మాటలు, కిలాడి మాటలు చెప్పుకుంటూ అమ్మ అయ్యా అని చెప్పి అవసరం ఉన్నంత వరకు కూడా మన కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో, అవునా నువ్వు నాకు సహాయం చేశావా, ఎప్పుడు అంతకంటే ఎక్కువే చేశాంలే మీకు అని చెప్పి ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ లైఫ్ అనేది, ఇక్కడ బయట ప్రపంచం అనేది అలాగే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని చెప్పి ఆలోచించుకొని ఎవరితో ఎలా ఉంటున్నాము అనేది కూడా తెలుసుకొని అడుగు ముందుకు వేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క మాట కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం చాలా మంచిదండి. కాబట్టి ఎక్కడా కూడా పడిపోయే ప్రయత్నం చేయకండి. ఎక్కడికక్కడ మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ నోట్లో నుంచి వచ్చే మాట ఎదుటి వారిని హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీకు ఎదుగుదలకు ఉపయోగపడాలి తప్ప మిమ్మల్ని కిందకి పడేసే విధంగా ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు మనకి పెద్ద పండుగ. 14, 15, 16 చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి పండుగ వస్తుంది, భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులు ఈ పండుగ వాతావరణంతో మీ జీవితంలోకి అంతా కూడా అదృష్టాలే కలిసి వస్తాయి. కుటుంబంతో హ్యాపీగా గడిపే ప్రయత్నం అయితే చేస్తారు. కొంచెం స్నేహితులతోటి గడపాలి అని చెప్పి అనుకుని కాస్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి స్నేహితులతో కోళ్ళ పందాలకని చెప్పి, ఎడ్ల పందాలకని చెప్పి కాస్త సరదాగా తిరిగే ఇంట్రెస్ట్ని కూడా చూపిస్తారు. దూర ప్రయాణాలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ 3 రోజుల్లో మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. డబ్బుని మాత్రం చూసి వాడండి. చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పి అనవసరంగా ఖర్చులు పెట్టొద్దు. 1 రూపాయి పోతే సంపాదించుకోవడానికి
చాలా టైం పడుతుంది. అలాగే ఒక మంచి పేరు పోతే ఆ గుర్తింపు రావడానికి కొంచెం మరణించేంత వరకు కూడా రాకపోవచ్చు. కాబట్టి డబ్బు జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, పేరు జాగ్రత్త, మాట జాగ్రత్త. ఎవరిని కూడా నమ్మొద్దు. మీ జాగ్రత్తలో మీరు ఉంటూ లైఫ్ని ఒక కోణంలో చూస్తూ వేసే ప్రతి స్టెప్ కూడా తెలివిగా వేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం ఇంట్లో ఇటు లైఫ్ పార్ట్నర్ అయినా రక్త సంబంధమైన 100% మీకు మంచి జరుగుతుంది. బయట వ్యక్తులైతే జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి 3 రోజులు కూడా మంచి సంతోషాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అయితే. అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఇవి మీకు సెట్ అయినాయి అని చెప్పి అనుకుంటే ఎస్ అక్క 100% నిజమని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.